మేమిప్పుడు ఎక్కడున్నామో తెలుసా అండి? సాలార్జంగ్ మ్యూజియం అండి. చాలా పురాతనమైన అనేక తవ్వకాల్లో బయటపడిన అనేక విగ్రహాలు ఇక్కడ ఉంటాయండి. విగ్రహాలే కాదు, మనకి తెలియని చాలా విషయాలైతే ఇక్కడ తెలుసుకోవచ్చు. మన పిల్లలతో చక్కగా వెళ్ళి చూస్తే మాత్రం దీనికంటూ కొంత సమయం మనం కేటాయిస్తే మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. నేను ఇప్పుడు చూపిస్తుంది ఫస్ట్ వరల్డ్ వార్ అండి. మనకు అసలు దీని గురించే తెలియదు, కానీ దీని గురించి పర్టికులర్గా మొత్తం అంతా రాసి పెట్టారు. నేనైతే మాత్రం చాలా నిదానంగా అంతా చదివాను, అలాగే చూశాను కూడా. నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. మనకి తెలియని పేర్లు కూడా, ఇంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారా అని అనిపించేలాగా ఉందండి సాలార్జంగ్ మ్యూజియం. మేమైతే చాలా తక్కువ టైం అయితే దీనికి కేటాయించాం. దానివల్ల అయితే చాలా మిస్ అయ్యామని మేము అనుకుంటున్నాం. ఇక్కడ చూసారా, ఈ విగ్రహాలు అనేవి చాలా అంటే 2nd సెంచురీ 3rd సెంచురీ నుంచి ఉన్నాయండి. ఎంత పురాతనమైన తవ్వకాలు ఇవి బయటపడ్డాయో తెలుసా అండి? అసలు మనము చూస్తే కాదండి, ఎక్కడ చూస్తే కాదండి, అక్కడికి వెళ్ళి చూస్తే మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. చక్కగా టైం కేటాయించి మీ పిల్లలతో చక్కగా వెళ్ళి చూడాల్సిన ప్రాంతం ఏదైనా ఉందంటే ఇదేనండి సాలార్జంగ్ మ్యూజియము. తప్పకుండా వెళ్ళండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మనకి తెలియని ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుందండి. నేనైతే మొత్తం అన్నీ చూపించలేకపోయాను, నేను కూడా చూడలేకపోయాను. నాకైతే చాలా బాధ అనిపించింది. మనం ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి చూసే ఉంటాము, చాలా విషయాలు తెలుసుకుంటాం, కానీ ఇక్కడే మొత్తం మన భారతదేశమే కాకుండా మొత్తం ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క దేశాలు కూడా ఇక్కడ మొత్తం అన్నీ మనకి తెలుసుకోవచ్చు. చాలా బాగుందండి. ఇంక ఈ విగ్రహాలను చూస్తేనండి మనకి మతిపోతుంది. అంత మంచిగా అసలు ఎంత బాగా ఈ విగ్రహాలు ఉన్నాయంటే, కొన్ని విగ్రహాలు అయితే దేవుడు విగ్రహాలు, కొన్ని ధ్వంసం చేసినవి అయితే ఉన్నాయి. అవి హంపి అటువంటి విగ్రహాలు కూడా ఉన్నాయి, మనకు తెలిసే ఉంటుంది. అప్పుడు కొన్ని మతపరమైన తగులు అవ్వడం వల్ల చాలా విగ్రహాలు అయితే ధ్వంసం చేశారు. అలాంటి వాటిని కూడా చూపిస్తున్నారండి. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇవేనండి విగ్రహాలు. చాలా అంటే చాలా పాలరాతి విగ్రహాలండి. చాలా బాగున్నాయి కదండి. మీరు ఎప్పుడైనా చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, ఇవైతే ఏనుగు దంతాలండి. ఏనుగు దంతాల మీద చూసారా ఎలా ఏనుగు బొమ్మలు అయితే వేశారో? ఇవే కాదండి, చాలా ఎక్కువ. అసలు ఎంత బాగా వీటి నైపుణ్యం చూపించారంటే, వీళ్ళ నైపుణ్యము అసలు ఇవి ఏనుగు దంతాలా అనిపించేలాగా చేశారండి. చాలా అంటే చాలా బాగున్నాయి విగ్రహాలు. అసలు ఏనుగు దంతాలతో ఇలాంటి విగ్రహాలు, ఇవే అన్నీ తయారు చేశారు. చాలా హ్యాపీ అండి. అక్కడ ఉన్న కుర్చీలు కావచ్చు, ఇక్కడ ఉన్న స్టాచ్యూస్ కావచ్చు, అలాగే ఈ చదరంగం ఇవి కావచ్చు, అన్నీ కూడా చాలా అసలు ఎంత బాగున్నాయో. నాకైతే కన్నుల పండగ అండి. నేనైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా తప్పకుండా వెళ్ళి ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే మీకు కొన్ని చూపిస్తాను, చూడండి. ఇంతవరకు నా వీడియో చూస్తున్నారు అని అంటే నా వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.